ఇక్కడ మీరు చూస్తున్నది ఒక ఐరన్ పైపును కట్ చేసే ఒక చిన్న మెషిన్. ఐరన్ గ్రైండింగ్ చేసినప్పుడు కానీ లేదా కట్ చేస్తున్నప్పుడు కానీ ఒక సాల్ట్ పేపర్ లాంటి రఫ్ వీలు వేగంగా తిరుగుతుంది. ఇది వేగంగా తిరుగుతూ ఐరన్ టచ్ చేసినప్పుడు ఫ్రిక్షన్ వల్ల దానికి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఫ్రిక్షన్ ఘర్షణ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వేడి పుడుతుంది. సో ఆ వేడి వల్ల అక్కడ ఐరన్ చిన్న చిన్న సూక్ష్మ రేణువులుగా విడిపోతుంది, డస్ట్ లాగా విడిపోతుంది. ఆ డస్ట్ టేక్ సమ్ హీట్. సో ఆ డస్ట్, ఆ కణాలు వేడిని తీసుకొని అవి గాల్లోకి ఎగురుతాయి. ఎగురుతున్నప్పుడు మనకు అవి స్పార్క్స్ లాగా, నిప్పు కణికల్లాగా కనిపిస్తాయి. ఇప్పుడు ఆ నిప్పు కణికలు ఎందుకు ఒక లైన్లోనే వెళ్తున్నాయి మనం ఇప్పుడు చూస్తున్నాం. ఎందుకు వెళ్తున్నాయంటే సర్క్యులర్ మోషన్లో మీరు ఒక దారానికి రాయిని కట్టి సర్క్యులర్గా తిప్పి దాన్ని వదిలేస్తే దాని యొక్క స్పర్శరేఖ మార్గం అంటే టాంజెన్షియల్ డైరెక్షన్లో అది ముందుకు వెళ్తుంది. ఇదే సూత్రం ఆధారంగా తెలంగాణ రైతులు మొక్కజొన్న తోటల్లో మంచెపై నిలబడి పక్షులను వెళ్ళగొట్టేందుకు రాయిని ఒడిసెల రాయి అంటారు, ఒక తాడులో కట్టి దాన్ని వృత్తాకారంగా తిప్పి వదిలేస్తారు. మీరు మార్బుల్ కానీ గ్రానైట్ను కానీ కటింగ్ చేస్తున్నప్పుడు చూస్తే అక్కడ కూడా హీట్ వల్ల మనకు శాండ్ పార్టికల్స్ గాల్లోకి నిప్పు రవ్వల్లాగా ఎగురుతాయి. అలా ఎగురితే కట్ చేయడం కష్టం కాబట్టి గ్రానైట్ను కానీ మార్బుల్ని కానీ కట్ చేసేటప్పుడు ఒక చిన్న వాటర్ ధార, ఒక స్ట్రీమ్ ఆఫ్ వాటర్ అక్కడ పడేటట్టు చూసుకొని ఆ బండ వేడెక్కకుండా చూసుకుంటారు.